బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మీడియాకు కేబినెట్ లో జరిగిన సమావేశంపై వివరించారు. కేబినెట్ లో 6 గ్యారెంటీలపై చర్చించామని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. 2014-2023 వరకు ప్రభుత్వ ఖర్చులపై చర్చించామని, రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలపై ప్రజలకు తెలియాలన్నారు. అందుకే రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని కేబినెట్లో నిర్ణయించామని కూడా ఆయన తెలిపారు. ఇక వచ్చిన మాట ప్రకారం ముందుకు 2 గ్యారెంటీలు తీసుకొస్తామని చెప్పారు. సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఆ 2 గ్యారెంటీలు అమలు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మీడియాకు కేబినెట్ లో జరిగిన సమావేశంపై వివరించారు. కేబినెట్ లో 6 గ్యారెంటీలపై చర్చించామని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. 2014-2023 వరకు ప్రభుత్వ ఖర్చులపై చర్చించామని, రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలపై ప్రజలకు తెలియాలన్నారు. అందుకే రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని కేబినెట్ లో నిర్ణయించామని కూడా ఆయన తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం ముందుకు 2 గ్యారంటీలు కూడా అమలు చేస్తామని చెప్పారు. సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఆ 2 గ్యారంటీలు అమలు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. తెలంగాణ సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మీడియాకు కేబినెట్ లో జరిగిన సమావేశంపై వివరించారు. కేబినెట్ లో 6 గ్యారెంటీలపై చర్చించామని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. 2014-2023 వరకు ప్రభుత్వ ఖర్చులపై చర్చించామని, రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలపై ప్రజలకు తెలియాలని చెప్పారు. అందుకే రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని కేబినెట్ లో నిర్ణయించామని ఆయన తెలిపారు. ఇక ఇచ్చిన మాట ప్రకారం ముందుకు 2 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు. సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఆ 2 గ్యారెంటీలు అమలు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు.